Hi friends, welcome back to JNTU Updates. బీటెక్ 3132 రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ రిజల్ట్స్ గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే అందింది. సో లేని వాళ్ళకి అలాగే ఇంకొంచెం డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. పేపర్ వాల్యుయేషన్ పరంగా ఫస్ట్ చూసుకుంటే పేపర్ వాల్యుయేషన్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. మీ మార్క్స్ అప్లోడింగ్ ప్రాసెస్ అనేది కూడా ఎక్స్టర్నల్లో జరిగినాయి. అండ్ ఇక్కడ ఎందుకు రిజల్ట్స్ మరి డిలే అయ్యాయి అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటాయి. రిజల్ట్స్ డిలే అవడానికి కారణం మీ ఎన్పిటిఎల్ రిజల్ట్స్. మీ ఎన్పిటిఎల్ రిజల్ట్స్ వచ్చాయి, కానీ యూనివర్సిటీకి మీ కాలేజెస్ వాళ్ళు సెండ్ చేయడం అనేది కొంచెం లేట్ అయింది. ఆ ప్రాసెస్ అనేది 2 days నుంచి యూనివర్సిటీకి మీ కాలేజీకి మధ్య జరుగుతున్నాయి. సో మీ కాలేజ్ వాళ్ళు ఇప్పుడు మార్క్స్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. మార్క్స్ అప్లోడింగ్ ప్రాసెస్ అనేది యూనివర్సిటీలో జరుగుతుంది. సో అందుకని చెప్పి ఎన్పిటిఎల్ రిజల్ట్స్ వల్లే మీ యొక్క రిజల్ట్స్ అనేది డిలే అయ్యాయి. అంతకుమించి అక్కడ ఇంకేం లేదు. మార్క్స్ అప్లోడింగ్ ప్రాసెస్ కూడా జరుగుతుంది. ఆ ఎన్పిటిఎల్ రిలేటెడ్ మార్క్స్ అనేది ఎక్స్టర్నల్కి యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇదన్నమాట రీజన్ ఎందుకు డిలే అయ్యాయి. మరి ఇంకా పాస్ పర్సంటేజ్ ఇంకా కొంచెం డీటెయిల్గా చూసుకుంటే రిజల్ట్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అనే దానిపైన పేపర్ వాల్యుయేషన్ అనేది అంత మనం అవుట్ స్టాండింగ్ అని అయితే చెప్పను. ఎందుకంటే మీ అందరికీ కొంతమంది ఇప్పుడు 3rd yearలో ఉన్నారంటే మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఉంటాయి, ప్రీవియస్గా ఎలా జరిగి ఉంటాయి అనేది. అండ్ ఇంకా పాస్ అవుట్ అయిన వాళ్ళకి ఇంకా క్లారిటీగా ఉంటుంది. సో నేను ఇప్పటి వరకు చాలామందికి చెప్పింది ఏంటంటే, నాకు లాస్ట్ 2nd year రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా క్వశ్చన్ పేపర్ చాలా ఈజీగా వచ్చింది, నేను బాగా రాశాను, కానీ నాకు సింగిల్ డిజిట్ వేశారు అని చెప్పి చాలామంది చాలా మెసేజెస్ చేస్తున్నారు. దానికి రిలేటెడ్గా మాట్లాడతాను ఈ వీడియోలో. ఇప్పటికే కాదు, నేను ఎప్పటి నుంచో వీడియో పెడుతున్నప్పటి నుంచి కూడా చెప్తూ ఉన్నాను. క్వశ్చన్ పేపర్ ఈజీగా వచ్చింది, నేను క్లియర్ చేసుకుంటాను సబ్జెక్ట్ అన్న మైండ్ సెట్లో ఉన్న వాళ్ళు దయచేసి చెప్తున్నా బయటికి రండి ఫస్ట్. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ఈజీగా వచ్చినంత మాత్రాన మీరు క్లియర్ అయిపోతుంది సబ్జెక్ట్ అనే మైండ్ సెట్లో అసలు ఉండకండి. క్వశ్చన్ పేపర్ ఈజీగా వచ్చిందంటే మాత్రం 100%కి 200% పేపర్ వాల్యుయేషన్ చాలా టఫ్గా జరుగుతుంది ఆ సబ్జెక్ట్ వరకు. అండ్ ఇంకా క్వశ్చన్ పేపర్ టఫ్గా వచ్చిందంటారా, దానికి మీరు ఆలోచించుకోని అవసరం లేదు. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ టఫ్గా వచ్చింది, వాళ్ళు పేపర్ వాల్యుయేషన్ అంత టఫ్గా అంత డెప్త్గా ఏం వెళ్ళడు, లిబరల్గా కరెక్షన్ జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ ఈజీ వచ్చిందని మాత్రం అసలు నమ్మకండి, ఎవరు రిజల్ట్స్ వచ్చిన దాకా నమ్మకండి. అండ్ అలాగే పీడిఎఫ్ మాత్రం డిలీట్ చేసుకోకండి. రిజల్ట్స్ వచ్చేంతవరకు మీరు సబ్జెక్ట్ని క్లియర్ చేసుకుంటే ఆ తర్వాత హ్యాపీగా మీ ఫోన్ నుంచి మీ పీడిఎఫ్ని రిమూవ్ చేసుకోండి. ఓకే. అండ్ ఇంకా మనకి పాస్ పర్సంటేజ్ చూసుకుంటే యూనివర్సిటీలో ఎప్పుడూ సరే 65+75 బిలోనే ఉంటుంది. రెగ్యులర్కి మాత్రం 70 ఆ రేంజ్లోకి వస్తారు. సప్లీ ఎప్పుడు 65+70 బిలోనే ఉంటుంది పాస్ పర్సంటేజ్. సో అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే వద్దు, తక్కువలోనే ఉండండి. పేపర్ అంటే పాస్ పర్సంటేజ్ అంత ఉందంటే పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుందనే దానిపైన మీకు కొంచెం క్లారిటీ అయితే అందింది. అండ్ ఇంకా మనకి రిజల్ట్స్ పరంగా చూసుకుంటే రిజల్ట్స్ వచ్చేటప్పటికి మనకి మంత్ ఎండింగ్కి రిజల్ట్స్ వచ్చేస్తాయి. సో దాని గురించి మీకు ఏమి డౌట్ ఏమి అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మంత్లో ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ వాళ్ళ రిజల్ట్స్ ఉన్నాయి. మార్చ్ నుంచి మళ్ళీ ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి. సో మంత్ ఎండింగ్కి ఇచ్చేస్తారు, డౌట్ ఏం లేదు. లేకపోతే నెక్స్ట్ వీక్ అయినా రావచ్చు, చెప్పలేం. ఎగ్జాక్ట్గా అయితే ఈ మంత్ ఎండింగ్ లోపల 100% ష్యూర్గా రిజల్ట్స్ వస్తాయి. ఆ మైండ్ సెట్లోనే ఉండండి, అందరూ ఫిక్స్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JNTU అప్డేట్. కీప్ సపోర్టింగ్ ఫర్